త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ముక్కలు అవడం ఖాయమనేది విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. దోచుకుంది ఇంకా పంచుకోవడంలో ఉన్నారు వాళ్ళు పంచుకునే నిదానంగా పంచుకోండి. మీరు ప్రజల్ని పట్టించుకోలేదు, మీరు వారి పెట్టేటువంటి ఆకాంక్షలు, ప్రజలకు సంబంధించినటువంటి ఒక విశ్వాసాన్ని మీరు భంగం చేశారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా గత 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంపై పరిపాలన చేస్తూ ఇక్కడ అనేకమైన వాగ్దానాలు చేసిన తర్వాత కూడా ఏ ఒక్క వాగ్దానాలు కూడా పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి గారు కేవలం ఢిల్లీకి పోవడం రావడము, లేకుంటే పబ్లిక్ మీటింగ్ పెట్టడం. నేను ముఖ్యమంత్రి గారిని స్పష్టంగా అడుగుతున్నాను, మీరు ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నారు, ఎంతమందికి జాబ్ క్యాలెండర్ ఇచ్చారు? రైతు బంధు చేసేశారు. మహిళలకు మీరు బంగారం ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు, ఇంకేవో ఇస్తారు, అవన్నీ కూడా పక్క పెట్టారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ వర్గం కూడా, ఏ ఒక సమాజం కూడా ఈరోజు సంతోషంగా లేరు. అవినీతి పెరుగుతూ ఉన్నది. 40% కమిషన్ అయిపోయింది ఈ యొక్క ప్రభుత్వం. 40% కమిషన్ అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మంత్రులు కొట్లాడుకుంటున్నారు. ఇండస్ట్రియల్స్ మీద తుపాకీ పెట్టి బెదిరిస్తూ ఉన్నారు. డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు. ఏదైనా అభివృద్ధి జరుగుతుంది తెలంగాణలో అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల వలన, ఆ కార్యక్రమాల వల్లనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంది. నేను తెలంగాణ ప్రజలకి ఈరోజు ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం తెలంగాణకు ఇప్పటి వరకు 12 లక్షల కోట్ల పైగా ఇవ్వడం జరిగింది. వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీతో సహా, రామగుండంలో ఫర్టిలైజర్ ఫ్యాక్టరీతో సహా గ్రామానికి కలిపేటటువంటి ప్రధానమంత్రి సడక్ యోజన కింద గ్రామీణ ప్రాంతంలో రోడ్లు, బ్లాక్ ట్రాఫిక్ రోడ్లు, జాతీయ రహదారులు, ఎన్నో కార్యక్రమాల ద్వారా ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందుతూ ఉండే. రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేయడంలో, రైల్వే స్టేషన్తో పాటు వందే మాత్రం ఎక్స్ప్రెస్లు ఈ రాష్ట్రంలో తీసుకురావడంలో, మరి అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా కేంద్రం సిద్ధం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వలేక ఎయిమ్స్ తెచ్చినాం, ములుగులో సెంట్రల్ యూనివర్సిటీ తెచ్చినాం. మనం అదేవిధంగా అనేకమైనటువంటి ప్రాంతాల్లో మేము డెవలప్ చేస్తూ ఉంటే ఈ 2 పార్టీలు కూడా, టీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా, 2 ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, తెలంగాణ ప్రజలకు 5 కిలోల బియ్యము ఉచితంగా ఎవరు ఇస్తున్నారంటే అది నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు. కానీ రేషన్ షాప్లో మీరు మోదీ గారు బొమ్మ పెడుతున్నారా? పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు నగరాలు ముందుకు పోతున్నాయంటే, నగరాల్లో స్వచ్ఛ భారత్ నడుస్తుందా అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధుల వల్ల అవుతా ఉన్నాయి. అమృత్ సిటీ కింద, స్మార్ట్ సిటీ కింద ఈరోజు నగరాలలో అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తున్న నిధులు ఈరోజు దారి మళ్ళించేటటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇళ్ళకి చెప్తున్నారు.